13,400 కోట్ల విలువైనటువంటి పలు ప్రాజెక్టులు, ముఖ్యంగా ఓరుకల్లు పారిశ్రామిక వాడలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రాజెక్టులు వచ్చినాయి. అందులో రిలయన్స్ తో పాటు మరికొన్ని పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే వాటికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో భారీగా నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. మౌలిక వసతులు, అదేవిధంగా నిర్మాణాల కోసం బడ్జెట్ను నిధులకు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏదైతే కర్నూలుకు వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈరోజు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలలో శంకుస్థాపనలో డ్రోన్ సిటీ 314 ఎకరాలలో కూడా కర్నూలు ఓరుకల్లు పారిశ్రామిక వాడ పరిధిలో ఈ యొక్క డ్రోన్ సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే గత 2014-19లో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు పరిశ్రమలను కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి సోలార్ పార్కును కూడా తీసుకొచ్చారు. అది జాతికి కూడా అంకితం చేశారు. మరోవైపు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే చోట, అంటే పిన్నాపురం గ్రీన్కో ఎనర్జీలో ఒకే చోట సోలారు, విండు, జల విద్యుత్ మూడు విధాలుగా పవర్ జనరేట్ చేసేటువంటి పరిశ్రమ కూడా ఏదైతే పూర్తిగా వచ్చింది. మరికొన్ని రోజుల నుంచి అది ప్రారంభోత్సవం కాబోతుంది. అదేవిధంగా స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా అప్పుడు తీసుకురావడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఏదైతే ప్రారంభించి రీసెంట్గా ఏదైతే వైద్య సేవలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. డిఆర్డీఓ అయితేనేమి, డిఆర్డీఓ వైపు కూడా ప్రపంచం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకొచ్చినటువంటి యొక్క డిఆర్డీఓలో కూడా ఇప్పటి వరకు 3 ప్రయోగాలు జరిగినాయి. ఒకటి మిస్సైల్ డ్రోన్ల ద్వారా మిస్సైల్ ప్రయోగం, అదేవిధంగా లేజరు, అదేవిధంగా మరికొన్ని మిస్సైల్ ప్రయోగాలు కూడా జరిగినాయి. 3 ప్రయోగాలు కూడా సక్సెస్ కావడంతో రక్షణ రంగంలో భారత ఏదైతే స్వదేశీ పరిజ్ఞానంతో తీసుకొచ్చి తయారు చేసినటువంటి మిస్సైల్స్ను కూడా ప్రయోగాత్మకంగా చేసినప్పటికీ అవి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. సో మరికొన్ని రక్షణ రంగానికి సంబంధించినటువంటి మిసైల్ ప్రయోగాలకైతేనేమి, ముఖ్యంగా ఇప్పుడు ప్రతి రంగంలోనూ కూడా డ్రోన్ల వినియోగం కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో సాంకేతికంగా దాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేయాలని కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి నేపథ్యంలో గతంలోనే 2014-19 సమయంలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు IIIT-DM అని ఒక ఏదైతే ఐటీ కాలేజీని, జాతీయ సంస్థను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఐటీ సంస్థ IIIT-DMలో కూడా డ్రోన్లకు సంబంధించిన పలు రంగాలకు సంబంధించిన డ్రోన్లను కూడా తయారు చేశారు. అవి కూడా అన్ని కూడా చాలా విజయవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే డ్రోన్ల అభివృద్ధి అనేది చాలా ప్రతి దానికి కూడా అవసరం ఉంది. కాబట్టి డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తే ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే డిఆర్డీఓ మంచి ఫలితాలను ఇస్తుంది. డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తే ఇక్కడ పరిశ్రమలకు అనుకూలమైనటువంటి భూములు, అన్ని ప్రోత్సాహకాలు ప్రభుత్వం కూడా అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో డ్రోన్ల వినియోగంలో ప్రపంచమే కర్నూలు వైపు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో డ్రోన్ సిటీకి మరి కాసేపట్లో ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. యామిని. రైట్ సుంకన్న.